యాక్చువల్లీ అది అమరావతి ఆ, మంచి సిటీ, అది యాక్చువల్లీ మంచి క్యాపిటల్. యాక్చువల్ మన పూర్వీకులు కూడా అది మనకి ఇంత ముందు వేరే రాజులు కూడా మనకి అది రాజధాని కూడా మన దేశానికే రాజధాని, మంచి క్యాపిటల్, నేను కాదనట్లేదు. కానీ ఒక స్టూడెంట్గా నేనేం చెప్తున్నానంటే ఆ, ఒక మంచి సిస్టమేటిక్ తీసుకొచ్చి ఇప్పుడు యాక్చువల్ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇంతకుముందు వేరు 2014 వేరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అందరు కలిసి ఒక డెవలప్మెంట్ చేస్తే మంచిగా డెవలప్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్ విజన్ వేరు, మన చంద్రబాబు నాయుడు విజన్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు వచ్చే నవరత్నాలు ఏదైతే మన హామీలు ఇచ్చాడు కదా, నవరత్నాలు ఏదైతే ఉండో దానికి బడ్జెట్ సరిపోయింది. ఆయన ఏమి రూపాయి వేస్ట్ చేయలే, ప్రతి ఒక్కటి పేదలకు పంచాడు ఆయన. సార్ ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే జగన్ గారికి రాజకీయాల్లోకి రావడానికి ఇంకా 10 years పట్టిద్ది. 10 years దాకా ఆయన వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు. లేదు అట్లేం లేదు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టూడెంట్గా నాకు కొంచెం పాలిటిక్స్ ఐడియా ఉంది. యాక్చువల్ నా అంబిషన్ కూడా పాలిటిక్సే. అంటే ఏ పార్టీకి ప్రజెంట్ సపోర్ట్ ఏం లేదు, ఇండిపెండెంట్గా ఉంటున్నా ప్రజెంట్. కానీ నేనేం నమ్ముతానంటే జగన్మోహన్ రెడ్డి గారు రారని మనం చెప్పలేము యాక్చువల్లీ. ఎందుకంటే అతను 2019లో తీసుకున్నాడు, అప్పుడు ఏమైంది, 2 years మనకి కరోనా వచ్చింది కదా. నేను ఎందుకు అడుగుతాను ఈ క్వశ్చన్, ఆ సీట్లను దృష్టిలో పెట్టుకొని, సీట్లు ఏదైతే అంత డౌన్ ఫాల్ పడిపోయింది కదా దాన్ని బట్టి. కానీ పర్సంటేజ్ ఉందిగా, బాగానే ఉందిగా, మనకి దగ్గర 43% ఉంది కదా, ఉందా లేదా? 43% ఉంది కదా. వాళ్ళకి ఎంత 48. అంటే ఇప్పుడు మీ దృష్టిలో కూటమి లేకపోతే జగన్ గారు గెలిచే వాళ్ళు అంటారా ఈ ఎలక్షన్స్ లో కూడా? మొన్న జరిగిన ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారణము, ఓడిపోవడానికి కారణం రెండు ఉన్నాయి. అంటే నేను యాక్చువల్లీ అనలైజ్ చేసుకుంది, నాకు కొంచెం పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక స్టూడెంట్గా నేను ఐడెంటిటీ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా బాగా చేశాడు. కేవలం ఆ 3 రాజధానులు ఉంది కదా, అదొకటి ఎక్కువ మనకి యాక్చువల్లీ ఏమైందంటే యూత్ ఆలోచించి మనం యాక్చువల్లీ ఉండాలి ఏదైనా. యూత్ ఏం చేశారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ చేస్తాడు అనే ఆలోచన తీసుకెళ్ళిపోయారు ఎవరు, కూటమి ప్రభుత్వం. టీడీపీ వాళ్ళందరూ, జనసేన వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిగా డెవలప్ చేస్తారు అది ఇదని. ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డికి కారణం, ఓడిపోవడానికి కారణం రెండు. ఒకటి ల్యాండ్ యాక్టింగ్, ఒకటి అదేదో జగన్మోహన్ రెడ్డి రాస్తి అట్లా ఎవరు రాసుకోలేరు కదా. విషప్రచారం బాగా చేశారంటారా? భయంకరంగా చేశారు. అది ఎట్లా అంటే ఇంకా పక్క వైసీపీ ఉంటాడా, కరుడు కట్టిన వైసీపీ, అతను కూడా భయపడ్డాడు. అరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకుంటాడేమోలే అని భయపడ్డాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జస్ట్ ఏదైతే మనకి కార్డులు ఉన్నాయో, పాస్బుక్లు ఉంటాయి కదా, అది భూమికి సంబంధించి, ఆ రెన్యువల్ చేసి జస్ట్ ఫోటో వేసింది అంతేగాని మన ఆస్తి జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటాడు, జగన్మోహన్ ఆస్తి మనం తీసుకుంటామా? అట్లా ఏముండదు కదా, దానికి సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అట్లేం లేదు. బట్ మెయిన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోవడానికి కారణం, నేను బాగా బిలీవ్గా నమ్మేది ఏంటంటే అన్ని విధాలు సూపర్ చేసింది. అసలు చెప్పాలంటే నేను అప్పుడప్పుడు అనుకుంటా, నేను మా ఫ్రెండ్స్ కొంచెం డిస్కస్ చేసుకుంటూ, అతని ఇంట్లో నేను తీసుకొచ్చి పెట్టాడా అనిపిస్తుంది. అలా రన్ అయినాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, ఎక్కడైనా ఎవరికైనా శాలరీలు ఇవ్వలేదని ఎక్కడైనా ధర్నాలు చేసి చూసారా? అంగన్వాడీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు, ప్రతి డిపార్ట్మెంట్ శాలరీ ఇచ్చేటోరు, ఎక్కడ కూడా ధర్నాలు ఎక్కడ చూడలే. చిన్న ధర్నాలు నడిచాయి, నేను కాదంట్లా చూశాను. వాళ్ళకి ఏదో పిఎఫ్ ఈఎఫ్ ఏదో ఉంటాయి కదా, అవి కొంచెం హైక్ చేయాలని అవి కొన్ని ధర్నాలు చేస్తుంటారులే. కానీ బెనిఫిట్స్ ఏదనాలని మామూలుగా ప్రతి ఒక్కరికి జీతము పత్యం అనేది ఖచ్చితంగా తీసుకున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా కొంచెం డిఫేమ్ చేసింది అంటారు జగన్ గారిని. ఎందుకంటే పుస్తకాల మీద ఫోటోలు, పిల్లల్ని చిక్కి మీద ఫోటోలు, ఇలా ఎంత ఈ మార్కెటింగ్ కొంచెం డిఫేమ్ చేసింది అంటారా? ఖచ్చితంగా అది నమ్ముతాను. అంటే చంద్రబాబు నాయుడు కూడా పెట్టారు కాదంట్లా, కానీ నేను ఏంటంటే రెండు అబ్బా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కన్నా రెండు ఏంటంటే, ఒకటి 3 రాజధానులు అనేది మన వాళ్ళు తీసుకోలేకపోయారు, స్టూడెంట్స్ ఎవరు తీసుకోలేకపోయారు. 3 రాజధానులు జోక్లా తీసుకున్న దాన్ని, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ యాక్ట్, అదే భూమి గురించి చెప్పాను ఇందాకలా. ఆ రిమైనింగ్ దాంట్లో ఆయన ఏది చూపించడానికి ఎవరికి లేదు అవకాశం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం లేదు, ఎవరికి లేదు. అంత బాగా చేసిండు గవర్నమెంట్, అంతా ప్రతి ఒక్కరికి. మా ఇంట్లో కూడా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు తీసుకున్నాం, ప్రతి ఒక్క పథకం తీసుకున్నాం. ప్రతి ఒక్కరు వైసీపీ టీడీపీ అని లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చినాయి పథకాలు. వాలంటరీ, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ టు ప్రజలు, మంచిగా అంతా బాగుంది. ఆ ఒకటి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి ఆలోచించాలి. ఒక అభిమానిగా నేనేం చెప్తున్నానంటే, రాజకీయ పరిణామాలు ఎలా మారచ్చు అంటారు నెక్స్ట్ ఎలక్షన్స్? ఒక అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారు ప్రభుత్వం, మంచిగా అంతా బాగా చేసిండు. ఇక్కడ కూటమిలాగా ఏదన్నా చేయాలంటే ఆ ముగ్గురిని అడగాలి అనే ఏం లేకుండా బాగా చేసిండు.
బాగానే నిలబడ్డాడు. మన కరోనా టైంలో కూడా పాపము 5 years ఉంటే 2 years కరోనా వల్ల చాలా డిస్టర్బెన్స్ అయ్యాడు. అయినా కూడా ప్రభుత్వం నడిపాడు. ఎన్ని కుట్రలు చేసినా అధికార ప్రతిపక్షాలు అన్ని మంచిగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానికి తరపున సిటిజన్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ 3 రాజధానులు ఉంది కదా, ఈ విషయాన్ని కొంచెం వెనక్కి తీసుకొని ఏదో ఒక రాజధాని ఏడదిక్కన ఒక మంచి ఏరియాలో, ఇప్పుడు అమరావతి మన వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే ఉందో అమరావతి ఏరియా ఉంది కదా, మన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏం చేశారంటే ఎన్నో ఎకరాసు, చాలా ఎకరాలు అన్ని తీసుకొని ప్రైవేట్ సెక్టార్లకి ఇచ్చారని ఆరోపణ ఉంది. ఇంకోటి ఏంటంటే అన్ని ఎకరాలు అవసరం లేదు. ఇప్పుడు జగన్ గారు కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిస్తే ఈ అమరావతి పనులు తను కూడా కొనసాగిస్తారా, మళ్ళీ వేరే రాజధాని పెట్టే ప్రయత్నం చేస్తారా? నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని విషయంలో కొంచెం ఆలోచించాలి. అంటే నేను ఇట్లాగే చేయమని చెప్పను. ఒక రాజధాని ఒకటి చాలు, 3 వద్దు. ఒకటి చాలు మనం డెవలప్ చేసుకోవడానికి. మనకు వచ్చే ఆర్థిక ఆదాయం వచ్చేసి మనకు తక్కువే కంపేర్ టు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పోల్చుకుంటే మనకు తక్కువే. కానీ మీరు పథకాలు పెట్టుకొని మిగిలింది ఏదైనా ఒక రాజధానికి మీరు ఆలోచించండి. ఆంధ్రాలో ఎక్కడ ఏ ప్రాంతం బాగుంది? ఇప్పుడు మీకు అమరావతి వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు, నేను బాగా విన్నాను లాస్ట్ గవర్నమెంట్లో కూడా, అక్కడ బ్లాక్ కాటన్ సాయిల్, బీసీ సాయిల్ మీకు ఐడియా ఉందా? అది ఏంటంటే ఎక్కువ కంటెంట్ ఎక్కువ, సిల్క్ ఎక్కువ ఉంటే బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. ఆ ఉద్దేశంతో వాళ్ళు కొంచెం వైసీపీ వాళ్ళు ఆలోచిస్తారు. అదంతా ఇది ఫామ్ ల్యాండ్ కదా, ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా కొలాప్స్ అయిన బిల్డింగ్స్, అందుకోసం మంచి రాజధాని చూద్దామని ఆలోచిస్తారు. కానీ 3 రాజధాని అనేది కరెక్ట్ కాదు. అది ఏదైనా ఒక రాజధాని